హౌ టు మోస్ట్ పవర్ఫుల్ మిర్రర్ టెక్నిక్. మీరు కోరుకునేవన్నీ ఊహించండి, అద్దం ముందు నిలబడి అనుభూతించండి. ఆ ఊహా చిత్రాలే ప్రాణం పోసుకుని మీ దగ్గరికి వస్తాయి. మీకు వీలైనంత ప్రేమను మీరు ప్రసరింప చేయండి, వీలైనన్ని మంచి భావాలు కలిగి ఉండండి. అప్పుడు ప్రేమ శక్తికి మీ చుట్టూ మీరు ఇష్టపడే వ్యక్తుల్ని, సందర్భాలని, సన్నివేశాల్ని సృష్టిస్తుంది. మీరు కోరుకున్నవి సాధించగలుగుతారు. అద్దంలో మిమ్మల్ని మీరు అందగట్టగా, ఒక రాజుగా, రాకుమారుడిగా, మీకేం కావాలో దాన్ని మీరు అనుభూతించండి. అగోచరమైన గొప్ప శక్తి మీ ముందుకు మిమ్మల్ని నెడుతూ మీ కోరుకున్న వాటిని మీ కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది. మీరు నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు ఎంత ప్రేమతో మీరు అనుభూతి చెందుతారో. ప్రేమ అనేది భూమి మీద అన్నిటికన్నా గొప్ప శక్తి అని నిరూపించారు యాత్రికురాలు, శాంతి యాత్రికురాలు. అంటే ఆమె పరిశోధనలు చేసి జీవితం మనకు అన్ని ఇస్తుందని, మనకేం కావాలో మనమే ఎంపిక చేసుకోవాలంటున్నారు. మీరు కోరుకున్నది ఏదైనా సరే ఇతరుల వద్ద ఉంటే మీ దగ్గరే ఉన్నంతగా హర్షాన్ని వెలిబుచ్చండి. దాన్ని మీరు గాఢంగా ప్రేమిస్తే అది తప్పకుండా మీకు దక్కుతుంది. అద్దంలో మిమ్మల్ని మీరు అత్యంత వైభవంగా, అద్భుతంగా పొగుడుకున్నప్పుడు ఆ జీవితం అనే క్యాటలాగ్లో నుంచి మీకు నచ్చినవన్నీ కూడా మీరు పొందుతారు. అంటే మీరు కోరుకున్న వాటిని ఆపటం ఎవరి తరం కాదు. అంత ప్రేమని, వైబ్రేషన్స్ని, ఆ 5 సెన్స్ ఫీల్ అయ్యేలాగా మీరు విశ్వంలోకి వదిలిపెడుతున్నప్పుడు మీరు కోరుకున్న దాన్ని మీరు పొందటానికి అతి దగ్గర దారిగా ఆ ప్రపంచాన్ని చైతన్యపరిచి ఒక సంపన్నురాలుగా, సంపన్నుడిగా, రాణిగా, రాజుగా ఈ ప్రపంచంలో మీరు ఎలా జీవించాలో అవకాశాల వెల్లువ మీ చుట్టూ వచ్చి చేరతాయి. మిమ్మల్ని మీరు అభినందించుకున్నప్పుడు, ప్రేమించినప్పుడు, పొగిడినప్పుడు ఆకర్షణ సూత్రం ఈ భావాలన్నిటికీ స్పందిస్తుంది. అంటే మీరు ఇచ్చేది ముఖ్యం. మీరించి ఆ వైబ్రేషన్స్ ఆ అద్దంలోకి ప్రతిబింబించినప్పుడు మీకు చెప్పే ప్రతి మాట మీకు శరీరం నుంచి అనుభూతులు, ఆప్యాయత, ఆ మమేకమైనటువంటి మాటలు ఆ విశ్వంలోకి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వెళ్ళినప్పుడు మీరు చూసే ప్రపంచం మీ ఊహలకు రెక్కలు కట్టుకుని ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి మీ నమ్మకాల్లో నుంచి అది మీకు ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది. అంటే మీరు ఇప్పుడు బాగున్నాను, చాలా బాగున్నాను, ఎంతో బాగున్నాను, సంపన్నురాలిని, సంపన్నుడిని, ఆ సంపద మీద ధ్యాస ఉంచుతూ ఆ నమ్మకాన్ని ప్రపంచంలోకి విడుదల చేయాలి. మనకేం కావాలో దాని మీద మాత్రమే విలువైన సంపద అగోచరంగాను, అగ్రహాహ్యంగాను ఉంటుంది. అంటే మనం దాని నుంచి ఎవరు ఎత్తుకుపోలేనంతగా ఆ స్వర్గంలో నిధులతో సహా మన వద్దకు మనలోని దైవశక్తి, మనం అంత గొప్పగా ఆప్యాయంగా మాట్లాడినప్పుడు, అఫర్మేషన్స్ చెప్పినప్పుడు, ఆ ఊహలు ప్రపంచంలోకి వదిలిపెట్టినప్పుడు మన దేహం అంతా కూడా కాంతివంతం అవుతుంది. అంటే ఆ శక్తి ముందు మరొకటేది కూడా పనికిరాదు. అయితే మీ జీవితంలో ప్రేమ అనేది అతి ముఖ్యమైన శక్తిగా మీరు ఎన్నుకోవాలి. పూర్వం ఎన్నడూ లేని రీతిగా మీలో ప్రేమను నింపాలి. అద్దంలో అంత